సో, మనం మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ బేసిక్ స్ట్రక్చర్ మీకు కూడా ఇలానే కనిపించుండిద్ది. లైక్ ఒక మెయిన్ ఫోల్డర్ ఉండుంటది. దాంతో పాటు ఒక టెస్ట్ ఫోల్డర్, ఒక జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ, మావెన్ డిపెండెన్సీస్, పామ్.xml ఫైల్ ఇలా ఉండుంటది. అయితే ఇక్కడ జావా వర్షన్ చూసుకోవాలనమాట మనం. జావాలో ఒక రివల్యూషన్ లైక్ జావా అనేది స్టేబుల్ ఎప్పుడైంది అనేసంటే 1.8 వర్షన్ తర్వాత నుండి స్టేబుల్ అయింది. సో, ఇప్పుడు మీరు మొన్న ఇన్‌స్టాల్ చేసినప్పుడు జేడీకే 21 ఇన్‌స్టాల్ చేసుకున్నారా? 22 ఏందో ఇన్‌స్టాల్ చేసుంటారు కదా మీ సిస్టమ్స్‌లోని. ఏ వర్షన్ ఇన్‌స్టాల్ చేశారు జావా? 22. 22 చేసుంటారు. సో, ఇప్పుడు 1 జావా 1 నుండి ఇప్పుడు మనం 1.1, 1.2 అలా 2 వరకెళ్ళి 2 నుండి 21 వరకు, 22 వరకు అయింది జావా అప్‌గ్రేడ్. సో, ఇదంతా జరిగే ప్రాసెస్‌లో జావా 8 ఎప్పుడైతే కనిపెట్టారో, సో, ఆ జావా 8 అనేది ఇట్ బికేమ్ లైక్ మోర్ స్టేబుల్. యాహ్! అక్కడ చాలా కొత్త కొత్త థింగ్స్‌ని కనిపెట్టారనమాట. సో, జావా 8 ముందొచ్చిన చాలా మెథడ్స్ అవన్నీ గూడా ఇప్పుడు లేవు. ఎగ్జిస్టింగ్ లేవు. సో, మనం ఫస్ట్ ఇనిషియల్‌గా ఈ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ గనుక మీకు ఇక్కడ 1.5 అని కనిపిస్తుందనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్‌లోకెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్‌కెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ లైబ్రరీస్ మీద క్లిక్ చేసి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీని సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టాలి. రిమూవ్ కొట్టి మళ్ళీ యాడ్ లైబ్రరీ క్లిక్ చేయండి. యాడ్ లైబ్రరీ క్లిక్ చేసి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ అని కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీకు మీ సిస్టంలో ఉన్న వర్షన్ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోయినా వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ అని ఉండిద్ది. దాన్ని సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టేయండి. ఫినిష్ కొట్టి జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఆ తర్వాత జావా కంపైలర్లోకి వెళ్ళి దీన్ని కూడా మనం మినిమం 1.8 పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో 1.8 పెట్టుకొని అప్లై అండ్ క్లోజ్ కొట్టండి. కొట్టిన తర్వాత ప్రాజెక్ట్ అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిపోయిన తర్వాత సో మనం నిన్న చెప్పాను కదా ప్యాకేజ్ అంటే ఏంటో గుర్తుందా? ఉమ్? సోర్స్ ఫోల్డర్‌లో ఒకటి సో ప్యాకేజ్లో సిమిలర్ టైప్ ఆఫ్ థింగ్స్ని మనం సిమిలర్ టైప్ ఆఫ్ క్లాసెస్ టుగెదర్ మనం ఎక్కడైనా ఒక కామన్ లొకేషన్ లైక్ కామన్ ప్యాకేజ్లో క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో బేసిక్ క్లాస్ అండ్ ప్యాకేజ్ డెఫినేషన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు, A set of classes and interfaces grouped together are known as packages in Java. అంటే సిమిలర్ యాక్షన్స్ సిమిలర్ థింగ్స్ ఏవైతే మనం కలపగలమో కామన్గా రిఫర్ చేయడం కోసం దాన్ని మనము ప్యాకేజ్ అని అంటాము. ఓకే, దట్ మీన్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతలపూడి అని మా ఇంటి పేరు ఉంది. సో అప్పుడు మా ఇంటి పేరులో వి ఆల్ బిలాంగ్ టు దట్, మా ఫ్యామిలీ అంతా అదే ఇంటి నేమ్కి బిలాంగ్ అవుతారు కదా. సో మా అందరికీ రిఫరెన్స్ ఏంటి అనేసి అంటే మా ఇంటి పేరు. ఇన్ ద సిమిలర్ వే క్లాసెస్ కూడా అంతే అనమాట. క్లాసెస్ని మీరు ఒక ఇండివిజువల్ మెంబర్స్గా ఊహించుకుంటే దట్ ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అవర్ సర్ నేమ్ విచ్ హెల్ప్స్ అస్ టు యూనిక్లీ ఐడెంటిఫై. మనందరం ఒకటే రకమైన థింగ్స్ కానీ మనం అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో ఉంటుంది. సో క్లాస్ అంటే ఏమంటున్నారు? క్లాస్ అంటే దే విల్ సే దట్ ఇట్ ఈస్ అ బ్లూ ప్రింట్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఏ కంటైనర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ షేర్స్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కామన్ బిహేవియర్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ అని అంటున్నారు. సో దానికన్నా బెటర్ డెఫినేషన్ అప్పుడే మీకు అట్రిబ్యూట్స్ అవన్నీ అంటే అర్థం కాదు. బట్ థర్డ్ నేను మీకు డే త్రీది షేర్ చేశానా నేను మీకు డాక్యుమెంట్? డాక్యుమెంట్ చేయలేదక్క. వీడియో ఒక్కటే షేర్ చేస్తా. ఓకే, అది అని ఇది పంపిస్తాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లేట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ దట్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్ షుడ్ హ్యావ్. ఇప్పుడు మనము
ఒక హ్యూమన్ బీయింగ్ కదా! సో, మన హ్యూమన్ బీయింగ్‌లో మనకుండే యాట్రిబ్యూట్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు అనేసంటే, లైక్ మన హ్యాండ్స్, లెగ్స్, ఓకే. ఇవి మన ఐస్, ఇవన్నీ మన యాట్రిబ్యూట్స్. ఇవన్నీ మన పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. బట్ మన బిహేవియర్ లైక్ మనం ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి. సో, మన యాట్రిబ్యూట్ ఏంటి? మన లెగ్. దాంతో మనం చేసే యాక్షన్ ఏంటి? రన్నింగ్ ఆర్ వాకింగ్ కదా! సో, యాట్రిబ్యూట్స్ అంటే ద ప్రాపర్టీస్ దట్ వీ హ్యావ్. అండ్ ఆ ప్రాపర్టీస్‌ని వాడి మనం ఏం చేస్తున్నాం అనేది బికమ్స్ మన బిహేవియర్ అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం కార్డ్ ఉందనుకోండి. ఏటీఎం కార్డ్‌లో మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కానీ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు రిట్రైవ్ చేయడానికి కానీ, మీరు విత్‌డ్రా చేయడానికి కానీ వెనక ఒక లాజిక్ రాసుంటారు. సో, దట్ లాజిక్ ఈస్ బిహేవియర్ ఆర్ మెథడ్. బట్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇట్స్ అన్ అట్రిబ్యూట్. బ్యాంక్ అకౌంట్ ఈస్ జస్ట్ ఎ నంబర్. బట్ ఆ నంబర్ లోపల ఆ బ్యాంక్ అకౌంట్ లోపల ఉండే మనీని విత్‌డ్రా చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, మనం పిన్ చేంజ్ చేసుకోవడం కానీ దోస్ ఆర్ ద బిహేవియర్స్. ఓకే. సో, ఒక క్లాస్ లోపల మనం ఏం చేస్తాము? కోడ్ రాస్తాం కదా! సో, మనం కోడ్ రాసేటప్పుడు ఎలా రాస్తాం ఆ కోడ్‌ని అంటే, ఒక ప్రాపర్టీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఒక నంబర్ ఈవెన్ ఆర్డర్ చెప్పాలి. సో, ఒక నంబర్ ఈవెన్ ఆర్డర్ మనం ఎలా చెప్తాము? హౌ కెన్ యూ ఐడెంటిఫై ఇఫ్ ఎ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ మ్యాథ్స్‌లో? డివైడ్ చేస్తే 0 దేనితో డివైడ్ చేస్తే 0 రావాలి? ఏదో ఒక నంబర్‌తో డివైడ్ చేస్తే. అవునా? అప్పుడు మరి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9ని నేను 9తో డివైడ్ చేశాననుకో, నాకప్పుడు కూడా 0నే వచ్చిద్దిగా. కానీ 9 ఈవెన్ నంబరా? కాదు కదా! కాదు. యూ షుడ్ ద నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2 ఈస్ కాల్డ్ యాస్ అన్ ఈవెన్ నంబర్. సో, 2తో డివైడ్ చేస్తే నాకు ఒకవేళ రిమైండర్ 0 వస్తే ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్. సో, ఇప్పుడు నాకు అక్కడ నేను ఇచ్చిన నంబర్ జస్ట్ నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 9, 10, 11 అలా అంటున్నాను కదా! సో, దోస్ ఆర్ మై అట్రిబ్యూట్స్. అండ్ నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ లైక్ ఎప్పుడు నేను ఆ నంబర్ ఇచ్చినా కూడా నాకు అది ఈవెన్ ఆర్డర్ రాయడానికి నేను ఒక లాజిక్ రాసి ఒక మెథడ్ రాసాను అనుకో, దట్ బికమ్స్ మై బిహేవియర్ అని అంటున్నారు. ఈ 2 ఎక్కడ రాస్తామంట? విత్ ఇన్ ఏ క్లాస్. సో, ఇట్ క్లాస్ ఇస్ లైక్ ఏ టెంప్లేట్. సో, టెంప్లేట్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఒక పెళ్లి కార్డ్ డిజైన్ చేయాలనుకోండి. మనం ఒక డిజైన్ మోడల్ ఎలా సెలెక్ట్ చేస్తాము? ఒక టెంప్లేట్ ఎలా సెలెక్ట్ చేస్తాము? ఇన్ ది సిమిలర్ వే ఇక్కడ కూడా అంతే. టెంప్లేట్ ఈస్ నథింగ్ బట్ ఒక స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్ లోపల మనం మన ఇంప్లిమెంటేషన్‌ని పెట్టుకోవాలి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. సో, బై డిఫాల్ట్ క్రియేట్ అయిన ప్యాకేజెస్‌ని మనం డిలీట్ చేసేయాలి. మనకయి వద్దు. సో, జనరల్‌గా ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా! మావెన్ ప్రాజెక్ట్‌లో. నిన్న నేను మీకు జావా ప్రాజెక్ట్ చూపించాను. జావా ప్రాజెక్ట్‌లో ఓన్లీ సోర్స్ ఫోల్డర్, ఎస్ఆర్‌సి ఫోల్డర్ ఒకటే ఉంటది. కానీ మావెన్ ప్రాజెక్ట్‌లో వచ్చేసరికి మనకి మెయిన్ ఫోల్డర్ సెపరేట్‌గా, టెస్ట్ ఫోల్డర్ సెపరేట్‌గా ఉంటది. సో, డెవలపర్స్ గనక ఈ మావెన్ ప్రాజెక్ట్ వాడుతుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ కోడ్ అంతా మెయిన్‌లో పెట్టుకొని, వాళ్ళు చేసే టెస్టింగ్‌ని ఏమంటాం? డెవలపర్స్ చేసే టెస్టింగ్‌ని ఏమంటాం మనం? ఇంటిగ్రేషన్ టెస్టింగ్. కాదు. కాదు. యూనిట్ టెస్టింగ్ యొక్క యూనిట్ టెస్టింగ్. యూనిట్ సో, టెస్టింగ్ యూనిట్ ఓన్లీ టెస్టింగ్ డెవలపర్. చేయడానికి వాళ్ళు రాసుకునే కోడ్ అంతా టెస్ట్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారనమాట. బట్ మనం యాస్ ఎ టెస్టర్స్ నేర్చుకుంటున్నాం కదా! సో, మనం ఫ్రేమ్‌వర్క్ చేసేటప్పుడు లైక్ టెస్ట్ కేసెస్‌కి సంబంధించినంత టెస్ట్ ఫోల్డర్‌లో పెట్టుకుంటాము. కొన్ని కామన్ ఫంక్షన్స్ వాడతాం. వాటిని మనం మెయిన్ ఫోల్డర్‌లో పెట్టుకుంటాం. అయితే అవాది చూద్దాం. బట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ జావా ప్రాక్టీస్ చేయడానికి మీరు ఎందులో క్రియేట్ చేసుకున్నా పర్లా. లైక్ మెయిన్‌లో క్రియేట్ చేసినా పర్లా, టెస్ట్‌లో క్రియేట్ చేసినా పర్లేదు. సో, నేను ఇప్పుడు మెయిన్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. జావా బేసిక్స్ అనే క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు ఇది ఒక ఎంప్టీ ప్యాకేజ్ క్రియేట్ అయింది. సో, ప్యాకేజ్లో నేను క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్ ఆన్ ద ప్యాకేజ్, సెలెక్ట్ న్యూ, క్లిక్ ఆన్ క్లాస్. సో, క్లాస్ పేరు ఎలా ఇవ్వాలంట? సింటాక్స్ ఏంటి? క్లాస్ పేరు ఎలా ఇవ్వాలి మనము? ఫస్ట్ లెటర్ స్మాల్. నో. ప్రాజెక్ట్ కను ప్యాకేజ్కి అయితే ఫస్ట్ లెటర్ స్మాల్. క్లాస్ నేమ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్.
ఓకే. సమ్ నేమ్ ఇచ్చాను. సో, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఫస్ట్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత సెకండ్ వర్డ్‌లో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా ఎలా ఉండాలి? క్యాపిటల్ ఉండాలి. బికాస్ వీ హ్యావ్ టు ఫాలో క్యామెల్ కేసింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇయన్నీ స్మాల్‌లో పెట్టేస్తే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో రీడబిలిటీ కష్టం. మనకు తెలీదు. అర్థం కాదు కదా! ఇప్పుడు ఇదంతా ఒకటే వర్డ్‌లో చదవాలంటే పోనీ స్పేస్ ఇద్దామా అంటే జావా డజంట్ అలౌ స్పేసెస్. సో, మనకి ఇక్కడ స్పేస్ ఇవ్వగానే చూడండి పైనొచ్చింది. టైప్ నేమ్ ఈజ్ నాట్ వాలిడ్. ద టైప్ నేమ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎ వాలిడ్ ఐడెంటిఫైయర్ అంటున్నాడు. బికాస్ మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి. సో, ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెక్ బాక్స్ని చెక్ చేసి ఫినిష్ కొట్టి దీని లోపల మనం కోడ్ రాస్తాం. సో, నిన్న మనం జస్ట్ నార్మల్ ప్రింట్ రాసాం కదా! ఇంకొకసారి రాద్దాం ప్రింట్. సో, హాయ్ అని రాశాను. సేవ్ చేశాను. రన్ చేశాను. సో, రన్ చేస్తే నాకు కన్సోల్‌లో నా అవుట్‌పుట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నాకు జావాకి ఏంటంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉండిద్ది కాల్డ్ యాస్ డేటా టైప్స్. సో, డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జావాకి ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇచ్చామనుకో అది నంబర్ అని, ఒక వర్డ్ ఇస్తే అదొక వర్డ్ అని, క్యారెక్టర్ అని, లేకపోతే డెసిమల్ వాల్యూస్ అని డైరెక్ట్‌గా దానికి తెలీదనమాట. సో, ఇప్పుడు నేను జావాలో జస్ట్ A=5 అని రాస్తాననుకో 5 అనేది ఒక ఇంటిజర్ అనే విషయం జావాకి తెలీదు. సో, ఆ విషయం మనం దానికి చెప్పాలి అనేసంటే వీ హ్యావ్ టు రైట్ ద డేటా టైప్ ఫస్ట్. సో, int space A=5. సో, ఎవ్రీ స్టేట్మెంట్ ఎలా ఎండ్ అయిద్దంట ఇట్ విల్ ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే. అదే మనం ఏదైనా ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అందులో ఉంటాయి అన్నప్పుడు వెన్ వి రైట్ అ బ్లాక్స్‌కి కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ ఉంటాయన్నమాట. ఓకేనా? కానీ ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ జావా ఈస్ ఫాలోడ్ బై సెమీకోలన్. అండ్ ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఫస్ట్ వర్డ్‌ని వి కాల్ ఇట్ యాస్ డేటా టైప్. ద సెకండ్ వర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్ అని అంటాము. ఈ ఈక్వల్ టుని వి కాల్ ఇట్ యాస్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు జావాలో ఏమంటారు? సింగిల్ ఈక్వల్ టు ఉంటే ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ రైట్ సైడ్ ఉండేది వాల్యూ. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మ్యాథ్స్‌లో మామూలుగా మనము సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు x=5 అని పెడుతుంటే మీనింగ్ ఏంటి? 5 అనే వాల్యూ వచ్చి ఈ ఎక్స్‌లో స్టోర్ అయినట్టు కదా! సో, మనం ఎప్పుడైనా నెక్స్ట్ x+y చేస్తున్నాము అనేసి అంటే ఇప్పుడు x వాల్యూ 5, y వాల్యూ 10 అని ఇచ్చాననుకో అప్పుడు x+y వాల్యూ ఎంత? 15. ఎందుకంటే మీరు ఎక్స్ ప్లేస్‌లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు. వై ప్లేస్‌లో 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు. యాడ్ చేస్తే మీకు 15 వచ్చింది కదా! సో, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఏంటంటే అసైన్మెంట్ అనేది రైట్ సైడ్ డైరెక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. అంటే ఈక్వల్ టు రైట్ సైడ్ రాసుకున్న వాల్యూ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ స్టోర్ అయ్యిద్ది. సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, డేటా టైప్ మనం ఏదైనా దీన్ని మనము ఇప్పుడు ఏదైతే అంటున్నామో int A=5 వీ కెన్ కాల్ ఇట్ యాస్ అట్రిబ్యూట్స్. సో, ఏ అనేది ఒక అట్రిబ్యూట్ అనైనా అనొచ్చు. లేకపోతే వీ కెన్ సే ఇట్ యాస్ అ వేరియబుల్. అక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. అక్కడ ఏ అనే కాదు సమ్ వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ మీరు డెఫినిషన్‌లో ఏం చదివారు? A set of objects which share common characteristics or common properties or attributes. So, properties అన్న attributes అన్న మీనింగ్ ఏంటంటే ఇవే అన్నమాట. లైక్ ద డేటా టైప్స్ దట్ వీఆర్ స్టోరింగ్ అవే మన ప్రాపర్టీస్. సో, ఇప్పుడు నేను ఒక ఇంటిజర్ని స్టోర్ చేయాలి కాబట్టి నేను ఇంట్ రాశాను. అలానే మనకి డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకోండి అప్పుడు వీ హ్యావ్ డబుల్ అనమాట. సో, డబుల్ స్పేస్ d సమ్ నంబర్ ఇద్దాం విచ్ ఇస్ ఇన్ డెసిమల్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ ఒక సింగిల్ ఇంగ్లీష్ క్యారెక్టర్ నాట్ లైక్ ఎనీ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏదైనా సరే ఒక సింగిల్ది మనం యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్ మనం స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లోపల ఒక వాల్యూని ఇవ్వాలి.
అంతేకాని నేను ఇక్కడ 2 వాల్యూస్ మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఇస్తే నాకు ఎర్రర్ చూపిస్తది. సో, చూడండి ఇక్కడ నాకు ఎర్రర్ కనిపిస్తుంది. ఇన్‌వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అని ఉంటుంది. సో, ఒక క్యారెక్టర్ లోపల ఒక వాల్యూయే ఉండొచ్చు. వెదర్ ఇట్ మైట్ బి అన్ ఎక్స్‌క్లమేషన్ మార్క్, వెదర్ ఇట్ మైట్ బి ఎ పర్సెంటైల్ సింబల్ ఆర్ ఎ నంబర్ ఆర్ ఎ క్యారెక్టర్. ఓకే. కానీ సింగిల్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. అదే మరి నాకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లైక్ మోర్ దాన్ 1 క్యారెక్టర్ మనం స్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ స్ట్రింగ్ అనమాట. సో, స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్. సో, మన ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది కదా! సో, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది కానీ మనకి ఏమర్థమైపోవాలి, ఇట్ ఈస్ ఎ క్లాస్. ఓకే. సో, స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి ఎస్ క్యాపిటల్‌లో పెట్టి రాసుకుంటున్నాము. కానీ మిగిలిన డేటా టైప్స్ అన్నీ చూడండి, దోస్ ఆల్ ఆర్ ఇన్ స్మాల్. సో, స్ట్రింగ్ సమ్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాను. సో, స్ట్రింగ్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డబుల్ కోట్స్‌లో రాయాలంట స్ట్రింగ్‌ని. సో, నిన్న మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మన system.out.println డబుల్ కోట్స్‌లో ఇచ్చాం హాయ్ అని. ఒకవేళ నేను అసలు దానికి డబుల్ కోట్స్ పెట్టకుండా ఓన్లీ హాయ్ అని ఇచ్చాననుకో, జావాకి తెలీదు అది ఒక స్ట్రింగా, క్యారెక్టరా ఏంటో దానికి తెలీదు. అందుకే అది ఎర్రర్ త్రో చేస్తదనమాట. సో, మనం ఒకవేళ డైరెక్ట్‌గా వేరియబుల్స్‌లో స్టోర్ చేయకుండా ప్రింట్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ ద ఫార్మాట్ ఆల్సో. సో, డబుల్ కోట్స్‌లో ఉంటే అది స్ట్రింగ్ అని అది అర్థం చేసుకునిద్దనమాట. సో, ఇంట్, డబుల్ క్యార్, స్ట్రింగ్ ఇంకా బూలియన్ ఉండిద్ది. సో, బూలియన్ ఏం చేస్తదంటే ఓన్లీ 2 వాల్యూస్ స్టోర్ చేసుకోగలదది. అయితే ట్రూ లేకపోతే ఫాల్స్. సో, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా స్మాల్ లెటర్స్‌లోనే ఇస్తున్నామన్నమాట. system.out.println ఇప్పుడు మనము 5 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలనుకో, వీ కెన్ సింప్లీ కాల్ ఏ అనమాట. ఏని ప్రింట్ చేస్తే సరిపోద్ది. ఇన్ ద సిమిలర్ వే అన్నీ. సో, system.out.println రాయడానికి ఒక షార్ట్ కట్ ఏంటి అంటే SYSOUT సిస్అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని మీరు స్పేస్ బార్ క్లిక్ చేస్తే అది ఫుల్గా టైప్ అయిపోద్ది అనమాట. సో, ఇప్పుడు ఆ వేరియబుల్స్ అన్నిటినీ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవుతుంది అనమాట. సో, ఈ ఆల్వేస్ సేవ్ పెట్టేసుకుంటే మనం రన్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. సో, చూడండి మనం రాసుకున్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అయినాయి కదా. సో, వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా అంటే యూ గాట్ ఇంట్, డబుల్, క్యార్, స్ట్రింగ్, బూలియన్. ఇంకా చాలా ఉంటాయి లైక్ లాంగ్ అని, ఫ్లోట్ అని. అవి మనం అంత ఫ్రీక్వెంట్గా వాడం. వెరీ రేర్, ఎవరో చాలా జావా డెవలపర్స్ కానీ వాడుతూ ఉంటారు. మనకు అవన్నీ అక్కర్లేదు. మనకు కావాల్సిన బేసిక్స్ ఇవన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం జస్ట్ నార్మల్గా వేరియబుల్స్ రాసి ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఇంకో క్లాస్ క్రియేట్ చేద్దాం. వీ విల్ లెర్న్ సమ్ మెథడ్స్. అలా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐల్ జస్ట్ సే కండిషన్ స్టేట్మెంట్స్ చెప్తాను, అది కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇందాక మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, అది చేద్దాం. లైక్ ఒక ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆడా చెప్పాలని చెప్పాను కదా. సో, ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా డిటర్మైన్ చేస్తామని చెప్పాను, మనం 2తో డివైడ్ చేస్తే రిమైండర్ కనుక మనకి 0 వస్తే దెన్ వీ కెన్ సే దట్ ద నెంబర్ ఈజ్ ఈవెన్, లేకపోతే ఆడ్. సో, జావాలో ఏంటంటే పర్సంటైల్ సింబల్ మనకి ఏమిస్తుంది అనేసి అంటే ఇట్ గివ్స్ ద రిమైండర్. Whereas
by symbol will give us the quotient. అంటే ఇప్పుడు 5 డివైడెడ్ బై 2 చేశాను అనుకో, ఇది ఒక ఇంటిజర్లా తీసుకుంది అనుకోండి. దాన్ని 5 అనేది ఒక ఇంటిజర్, 2 అనేది ఒక ఇంటిజర్ అనుకో, సారీ ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ 5ని 2తో డివైడ్ చేసినప్పుడు నేను ఇక్కడ కోషంట్ ఎంత పెట్టుకుంటాను, ఎంత రాయాలి? 2 రాస్తే అప్పుడు మనకి 4 వస్తుంది. అప్పుడు మనకి రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి మ్యాథమెటికల్గా రావాలనుకో, మ్యాథమెటికల్గా మనం జావాలో ప్రింట్ చేసేటప్పుడు ఏమైందంటేనంట, సో ఏదైనా కోడ్ రన్ అవ్వకుండా ఉండాలంటే కమెంట్స్ పెట్టాలని చెప్పాను కదా. సో 2 ఫ్రంట్ స్లాషెస్ ఆఫ్ సింగిల్ లైన్ కమెంట్, 2 ఫ్రంట్ స్లాషెస్ పెడితే సింగిల్ లైన్ కమెంట్. ఒకవేళ నేను చాలా లైన్స్ నేను కమెంట్ చేయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు నేను ఏం చేయాలంటే ఫ్రంట్ స్లాష్ యాస్టిక్ ఫ్రంట్ స్లాష్ పెట్టుకోవాలి క్లోజ్ చేసే దగ్గర. దీన్ని మల్టీ లైన్ కమెంట్ అంటాము. దిస్ ఈజ్ సింగిల్ లైన్ కమెంట్. సో కమెంట్లో రాసుకున్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనము దీన్నే మ్యాథమెటికల్గా అచీవ్ చేయాలంటే ఇప్పుడు system.out.println అని రాసుకొని డైరెక్ట్ ఇక్కడ దీని లోపలే మ్యాథమెటికల్గా ప్రింట్ చేద్దాము. ఒకసారి ఏమో 5% 2 చేస్తున్నాను, ఇంకోసారి ఏమో 5/2 చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే ఒకసారి ఏమో 1 వచ్చింది, ఒకసారి ఏమో 2 వచ్చింది. సో పర్సంటైల్ ఏమి ఇస్తుంది మనకి? 1 ఎప్పుడు వచ్చింది మనకి? రిమైండర్లో కదా. సో పర్సంటైల్ గివ్స్ అస్ ద రిమైండర్, ఓకే, అండ్ బై గివ్స్ అస్ ద కోషంట్. సో ఇప్పుడు ఈ విషయం తెలిసింది కదా మీకు. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం వెరిఫై చేయాలనుకోండి, ఫస్ట్ ఒక నెంబర్ కావాలి కదా. లెట్స్ టేక్ ఎ నెంబర్ 9 అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ 9 అనే నెంబర్ ఈవెన్ ఆర్డర్ మనం ఎప్పుడైనా సరే ఐదర్ ఆర్ అది అయితే ఓకే, అది కాకపోతే ఇంకోటి అని అనుకున్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి కండిషన్స్ మనం వెరిఫై చేయాలనుకున్నప్పుడు వి యూస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇది కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్లో జరుగుతుంది, కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇంకేదైనా కూడా ఎల్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు దాని సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ ఎలా రాయాలంటాం, ఇఫ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, దీని లోపల మన కండిషన్ పెట్టాలి. ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఇచ్చిన నెంబర్ 2తో కనుక డివైడ్ అయ్యి రిమైండర్ 0 రావాలి. సో %2 మీకు జావాలో సింగిల్ ఈక్వల్ టు ఏమని చెప్పాను? సింగిల్ ఈక్వల్ ఏమైద్దని? సింగిల్ ఈక్వల్ నేమ్ ఏం చెప్పాను ఇందాక? దీన్ని ఏమంటారు? ఈక్వల్ టు ఈక్వలెంట్ కాదు. సో సింగిల్ ఈక్వల్ టు ఈస్ కాల్డ్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు అసైన్ ద వాల్యూ ఆన్ ద రైట్ సైడ్ టు ద వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వేరాజ్ డబుల్ ఈక్వల్ టు ఇన్ జావా ఈజ్ అ కంపారిజన్ ఆపరేటర్. అంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈక్వలా కాదా అని చెక్ చేసే ఆపరేటర్ ఇస్ డబుల్ ఈక్వల్స్ అనమాట. సో మన ఇక్కడ లాజిక్ రాసేటప్పుడు ఏం రాసాం? ఇఫ్ మన కండిషన్ ఈక్వల్ టు ఆ వాల్యూ ఏంటి. సో ఇచ్చిన నెంబర్ కనుక 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ కనుక 0 అయితే, రిమైండర్ కనుక 0 అయితే, అప్పుడు వీఆర్ ఆస్కింగ్ ఇట్ టు ప్రింట్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్. ఇది కాదు, ఇంకేది జరుగుతున్నా కూడా ఎల్స్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, సో ఇది డబుల్ కోట్స్లో పెట్టాలి కదా మనం స్ట్రింగ్ని.
గివెన్ నంబర్ ఈస్ ఆడ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ ఏమైంది, ఇంట్ అనే నంబర్ నమ్ అనే దానిలో 9 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 9ని 2తో డివైడ్ చేస్తే దానికి రిమైండర్ 0 రాలేదు కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోయింది అనమాట. ఒకవేళ నేను ఈవెన్ నెంబర్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమైంది, 8% L2 చేసుకుంది ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అయింది. సో మనకు అవుట్పుట్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇఫ్ ఎల్స్ ఎప్పుడు వాడతామో, మనకి ఏదైనా ఒక కండిషన్ ఉండి అది కాకుండా ఇంకేదైనా అయితే మనకి ఒక కామన్ అవుట్పుట్ ఉంటే దెన్ వీ గో ఫర్ ఇఫ్ ఎల్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ రాస్తాము, ఇఫ్ రాసిన తర్వాత బ్రాకెట్ లోపల కండిషన్ రాస్తాము. సో ఇఫ్ బ్రాకెట్ లోపల మన కండిషన్, రౌండ్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఈ లోపల మనం మన లాజిక్ అనేది రాసుకుంటాము ఆ బ్రేసెస్ లోపల. అది అయిపోయిన తర్వాత ఎల్స్కి మనం ఏం కండిషన్ పెట్టట్లేదు. సో ఎందుకంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇంకేదైనా కూడా ఎల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. లాజిక్ క్లోజ్. ఇది సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలెక్సా స్టాప్. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఎలా అంటే, ఇచ్చిన నంబరు 2తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ బై 2 అని రావాలి. ఒకవేళ అది 3తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ బై 3 అని రావాలి. అదే ఒకవేళ అది 2 and 3 బోత్ డివిజిబుల్ అయింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అని నాకు అవుట్పుట్ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ ఉందనుకో, ఇప్పుడు 8 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ ఓన్లీ బై 2, 3తో డివైడ్ అవ్వదు కదా. కానీ ఒకవేళ నేను నెంబర్ 6 ఇచ్చాను అనుకో, ఆ 6 అనేది 2తోనూ డివిజిబుల్ అయింది, 3తోనూ డివిజిబుల్ అయింది. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కండిషన్స్, లైక్ మోర్ దాన్ 1 కండిషన్ మనం చెక్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ ఇఫ్ ఎల్స్ సరిపోదు, ఎందుకంటే ఇఫ్లో ఒకసారి కండిషన్ చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇంకేదైనా సరే అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ నాకేంటి, అది ఫస్ట్ 2తో చెక్ చేయాలి, తర్వాత 3తో, ఫస్ట్ 2 and 3తో చెక్ చేయాలి, అవ్వకపోతే అప్పుడు 2తో చెక్ చేయాలి, ఆ తర్వాత అవ్వకపోతే 3తో చెక్ చేయాలి. సో నాకు 2 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను అది చేయాలంటే ఐ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో మల్టిపుల్ ఎల్స్ ఇఫ్లు పెట్టుకోవాలన్నమాట. అది ఎలా రాయాలో చూద్దాం. అప్పుడు అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇఫ్ ఎల్స్ ఎలా రాశాను? అర్థమైంది అక్క. హర్షిత మీకు? అర్థమైందండి. ఓకే. సో ఇప్పుడు మనం మన కండిషన్ ఏమనుకుంటున్నాము, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఇఫ్ అ గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 or 3 or both 2 and 3. ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్కి మనం లాజిక్ రాయాలి. ఎలాగా? సో ఇప్పుడు ఒక నెంబర్ 2తో అండ్ 3తో రెండింటితో డివిజిబుల్ అవుతుందని మనకి ఎలా తెలిసిద్ది? 2తోనూ వెరిఫై చేయాలి, 3తోనూ వెరిఫై చేయాలి, అండ్ రెండింటితో అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మీకు మ్యాథ్స్లో ట్రూత్ టేబుల్ తెలుసా, లైక్ ఆర్ అండ్ ఎండ్? లేకపోతే మీ బీటెక్లో ఎప్పుడైనా లైక్ ట్రూత్ టేబుల్ చూసారా, విత్ ఆర్ గేట్ అండ్ గేట్ అని విన్నారా? బోత్ ట్రూ అయితే ట్రూ, బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్ అలా. సో ఇప్పుడు ఆర్లో మీకు ఐదర్ ఆఫ్ ద వన్ ట్రూ అయినా సరే మీకు ట్రూయే వస్తుంది అవుట్పుట్లోనే. కానీ ఎండ్లో అయితే రెండు ట్రూ అయితే కానీ మనకి అవుట్పుట్ ఎండ్ లైక్ ట్రూ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకు కూడా అంతే. సో మనకి బోత్ 2 and 3తో సాటిస్ఫై అయితేనే ఆ నెంబర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అని చెప్పగలుగుతాం కదా.
సో అందుకని మనం కూడా ఇక్కడ ఎండ్ ఆపరేటర్ పెట్టాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ గేట్స్లో అయితే మనం ఎలా అయితే ఈ గేట్ సింబల్ వాడతామో ఇన్ ద సిమిలర్ వే మనం ఎండ్ ఆపరేటర్ పెట్టాలి అనేసి అంటే వీ హ్యావ్ టు యూస్ 2 యాంబసెంట్ సింబల్స్ అనమాట. ఓకే, 2 ఎండ్ సింబల్స్ మనం పెట్టుకోవాలన్నమాట. సో 2 ఎండ్లు పెడితే అదేంటిది, ఇట్ ఈస్ అ లాజికల్ ఎండ్ ఆపరేటర్. 2 యాంబసెంట్ని మనము లాజికల్ ఎండ్ అని అంటాం. ఐ మీన్ ఎండ్. అదే 2 పైప్ సింబల్స్ లైక్ దిస్, ఈ పైప్ సింబల్స్ని వి కాల్ ఇట్ as లాజికల్ ఆర్ ఆపరేటర్. సో ఆర్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి సాటిస్ఫై అయినా అది కండిషన్లోకి వెళ్తుంది, బట్ ఎండ్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు 2 సాటిస్ఫై అవ్వాలి. సో మనకి బోత్ 2 and 3 కాబట్టి I have put 2 ampersand's and I'm also verifying that the given number is divisible by 3. సో ఈ 2 సాటిస్ఫై అయితే మనం ఏం చెప్తున్నాం, గివెన్ నెంబర్ ఇస్ divisible by both 2 and 3. అదే ఒకవేళ ఇది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మనం ఏం రాస్తున్నాము, ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ రాయాలి. అంటే ఎల్స్ స్పేస్ ఇఫ్ రాసి ఇక్కడ మళ్ళీ మన కండిషన్ పెట్టాలి. మన కండిషన్ ఏంటి, నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 2. అప్పుడు మనం ఏం చెప్తాము, గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. ఒకవేళ అది కూడా కాదు, ఓన్లీ 3తో అవుతుంది అనుకోండి, అప్పుడు ఇంకొక ఎల్సిఫ్, మనకి ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఎల్సిఫ్స్ పెట్టుకోవాలన్నమాట. సో పర్సెంటైల్ 3 ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం ఏం చెప్తున్నాం, గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఒకవేళ 2 and 3తోనూ అవ్వలేదు, 2తోనూ అవ్వలేదు, 3తోనూ అవ్వలేదు, అప్పుడు ఇంకా ఈ 3 కాకుండా ఇంకేదైనా సరే అప్పుడు అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళాలన్నమాట. సో మనము ఓన్లీ ఇఫ్ రాసుకోవచ్చు, ఓన్లీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, లేకపోతే అసలు ఎల్స్ బ్లాక్ పెట్టుకోకుండా కూడా వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్కి ఖచ్చితంగా దాని తర్వాత ఎల్స్ కానీ ఎల్సిఫ్ కానీ ఉండాలి అనే రూల్ లేదనమాట. ఓన్లీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు మనము. ఓకే, ఆ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు ఎలా వాడాలో రేపు చూపిస్తాను. మనం రేపు లూప్స్ నేర్చుకుందాం, బట్టి వాళ్ళకి ఇచ్చాలు. సో ఇప్పుడు మనం జస్ట్ ఈ 3 కాకుండా ఇంకేది వచ్చినా సరే మనం కామన్ మెసేజ్ ఏం రాద్దాం, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అని. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్పుట్ 6 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 కాబట్టి ఫస్ట్ ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయిందో రిమైనింగ్ వాటికి వెళ్ళదనమాట కోడ్. సో ఇప్పుడు ఇక్కడ 6 ఇవ్వగానే 2 and 3తో సాటిస్ఫై అయింది, మరి 6 ఇవ్వగానే 2తోనూ సాటిస్ఫై అయింది, 3తోనూ సాటిస్ఫై అయింది. సో మీకు డౌట్ రావచ్చు 3 అవుట్పుట్లు వస్తాయేమో అని. కాదు, ఏదైతే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళదనమాట, అది ఇక్కడతోనే ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని 6తో రన్ చేసినప్పుడు 2 and 3 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి నాకు డివిజిబుల్ బై బోత్ 2 and 3 వచ్చింది. అదే నేను 9 ఇచ్చాను అనుకోండి, 9 ఈజ్ డివిజిబుల్ ఓన్లీ బై 3 కదా. సో అది డైరెక్ట్గా వచ్చింది, చెక్ చేసుకునిద్ది అనమాట, 2తో అవుతుందా, అవ్వట్లేదు. సో కండిషన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్కి వచ్చింది, ఇక్కడ డివైడ్ చేసుకుంటుంది, 2తో అవుతుందా, అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ లైన్లోకి వచ్చి ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు 9 ఈజ్ డివిజిబుల్ బై 3. సో నాకు 3 అవుట్పుట్ వచ్చింది, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో డివిజిబుల్ బై 3 వచ్చింది. 4 ఇద్దాం, వచ్చింది. అదే నేను 11 ఇచ్చాను అనుకోండి, ఏ కండిషన్స్తోనూ సాటిస్ఫై అవ్వదు కదా. సో అప్పుడు మనకి గివెన్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అనేది అవుట్పుట్లో వచ్చింది. ఓకేనా.
సో ఒకవేళ నేను ఇక్కడ ఇఫ్ తర్వాత ఈ ఎల్స్ ఇఫ్ ఎల్స్లు అన్నీ తీసేసినప్పుడు కూడా నాకేం కోడ్లో ఎర్రర్ ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఈ నెంబర్ డివిజిబుల్ అయితే నాకు మెసేజ్ వచ్చింది, లేకపోతే ఏమవ్వదు, నాకు బ్లాంక్ వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు అదే నేను 6 ఇస్తే నాకు అది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎవ్రీ ఇఫ్ షుడ్ బి ఫాలోడ్ బై ఎల్స్, బట్ ఇట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్స్, బట్ ఓన్లీ ఒక ఎల్స్ మాత్రమే ఉండిద్ది. సో నేను ఇక్కడ ఎల్స్ రాసి మళ్ళీ దీని కింద ఇంకో ఎల్స్ రాయలేను, దట్ ఈస్ రాంగ్. ఎల్స్ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే, క్లియరా? హలో హలో హలో. నేను ఇంకెక్కువ చెప్పను ఈ ఫస్ట్ 3-4 క్లాసెస్, బికాస్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకున్నప్పుడు దెన్ వీ విల్ టేక్ ఫుల్ లెంత్ అనమాట. అప్పుడు డెప్త్గా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేయాలి, లైక్ ఏ రోజు ఆ రోజు. ఈ చిన్నవే కదా, నేను ఏం చెప్పాను, జస్ట్ డేటా టైప్స్ చెప్పాను అండ్ ఓకే ఫెల్స్ లాజిక్ చెప్పాను. సో ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్స్కి రాసాం కదా ఫస్ట్ ఇఫ్ ఎల్స్, మీరు ఆడ్ నెంబర్స్కి రాయండి లాజిక్. సో ఆడ్ నెంబర్స్కి రాయాలంటే ఏంటి లాజిక్, 2తో డివిజిబుల్ అవ్వకూడదు కదా. సో నో అని చెప్పడానికి, ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా అని కంపేర్ చేయడానికి డబుల్ ఈక్వల్స్ అయితే నాట్ ఈక్వల్ టు చెప్పడానికి ఎక్స్క్లమేషన్ మార్క్ వాడాలన్నమాట. ఎక్స్క్లమేషన్ని వి కాల్ ఇట్ యాజ్ నెగేషన్ ఆపరేటర్. సో exclamation is called as negation operator. సో నో అని చెప్పడానికి, సో నాట్ ఈక్వల్ టు. మీరు ఆడ్ నెంబర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ట్రై టు డూ విత్ నాట్ ఈక్వల్ టు. ఓకే, నేను ఇవాళ ఫస్ట్ క్వశ్చన్స్ అడగడం మర్చిపోయాను యాక్చువల్లీ నిన్న క్లాస్ గురించి. మొన్నటిది రివైజ్ చేశారా మాన్యువల్ టెస్టింగ్ అది? చేశాను. అయితే చెప్పండి ఇవాళ వాట్ ఈజ్ ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్?